నమస్కారంలో సార్ 1 సెకండ్ సార్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరో చెబుతా టెంపుల్స్ ఎక్స్పోన్స్ ఇంటర్నేషనల్ టెంపుల్స్ ఓకే తీసుకున్నాక సార్ రండి సార్ కూర్చోండి. 1 సెకండ్ సార్ వాళ్ళు ఇచ్చిన ఆఫీస్లో ఉంటారంటే బీగారు ఆఫీస్ టైం సార్ వచ్చాను సార్. రామండి రండి అటు ఏముంది కానీ అక్క చలోపలే స్ట్రైట్ వచ్చేసి స్ట్రైట్గా వచ్చాను. రాజు గారిని కూడా మైక్ తీసుకున్నాను. ఓకే ఓకే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశంలో రోల్ మోడల్గా మార్గదర్శకత్వంగా ఉండే విధంగా కుల సర్వే నిర్వహించింది. ఆ కుల సర్వే కార్యాచరణ భవిష్యత్తులో చట్టం చేయబడి 42% బలహీన వర్గాలకు స్థానిక సంస్థలతో పాటుగా విద్యా ఉపాధి అవకాశాల్లో రిజర్వేషన్లు కల్పించడానికి మార్చి మొదటి వారంలో శాసనసభ ప్రత్యేక సమావేశాలు జరుగుతున్నాయి. కేబినెట్ తీర్మానం అనంతరం సభలో చట్టరీత్యా చట్టం చేయబడుతుంది. తదనంతరం ప్రధానమంత్రి గారు, కేబినెట్, మిగతా దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ఈ చట్టానికి సహకరించి తమిళనాడు మాదిరిగా 69% జనాభాకు అనుగుణంగా, ఎందుకంటే మేము సాంకేతికంగా లెక్కలు తీసినాం కాబట్టి దాని ఆధారితంగా రిజర్వేషన్లను పెంచమని అడుగుతూ ఉన్నాం. సో తప్పకుండా కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలందరూ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బీజేపీ మంత్రులు కానీ, నాయకత్వం అందరూ కూడా కలిసి ఈ దేశంలో మార్గదర్శకత్వంగా జరిగిన ఈ సర్వేను దేశవ్యాప్తంగా ప్రజలకు ఉండేటువంటి ఒక మార్గదర్శకత్వంగా ఉండే ఈ యొక్క సర్వే తెలంగాణలో 42% బీసీలకు రిజర్వేషన్లకు కల్పించే ప్రక్రియకు ఆ భగవంతుడు సహకరించాలని ఏడుకొండల వారిని ప్రార్థించుకుంటూ, ఏడుకొండల వారు తప్పకుండా ఆ దిశలో తెలంగాణ చేపట్టిన కార్యక్రమానికి నిండు ఆశీర్వచనం ఇచ్చి బలహీన వర్గాల సంక్షేమము, ఆలోచన, వాళ్ళ అభివృద్ధి కొరకు కూడా ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని ప్రార్థిస్తూ ఉన్నాం. ఎక్కడ తప్ప అసలు దానికి ఎందుకు అనుమానం అవసరం లేదు. ఏడుకొండల వాడి దయతోటి ప్రజల ఆలోచనకు అనుగుణంగా ప్రజాపాలన ప్రభుత్వం వచ్చింది. 5 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాల పాటు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రజలకు తెలంగాణ అభివృద్ధి దిశలో తీసుకుపోయే విధంగా రైజింగ్ తెలంగాణ దేశంలోనే అగ్రభాగాన నిలబడే విధంగా మా కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతుంది.